ఒక సినిమా, అది కూడా ఒక యానిమేషన్ సినిమా వరల్డ్ వైడ్ గా 2.2 బిలియన్స్ కలెక్ట్ చేసింది. 2.2 బిలియన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో, మన ఇండియన్ రూపీస్ లో దాదాపు 18,000 కోట్లు. ఇది కూడా ఒకే భాష నుండి వచ్చిందంటే మీరు నమ్ముతారా? అది వచ్చేసి హాలీవుడ్ రికార్డులను సైతం తిరగరాస్తూ, అంటే అటు అవెంజర్స్ గానీ, అవతార్ గానీ ఆ మూవీస్ ని క్రాస్ చేసి మరి 2.2 బిలియన్స్, అది కూడా ఎటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేకుండా ఓన్లీ ఒకే ఒక లాంగ్వేజ్ తో ఈ కలెక్షన్స్ అయితే కొట్టింది. ఆ మూవీ పేరు వచ్చేసి నీజా 2. ఈ నీజా 2 అనేది నీజా 1 మూవీకి సీక్వెల్. నీజా 1 మనం చాలా మంది చూడలేదు. నీజా 1 అనేది మన ఇండియాలో అయితే అవైలబుల్ అయితే లేదు. బట్ నీజా 2 అనేది మన ఇండియాలోకి అయితే వస్తుంది. రేపు వచ్చేసి హాట్ స్టార్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవ్వబోతుంది. ఈ మూవీ ప్రత్యేకత ఏంది, ఒక్క భాషలోనే ఇన్ని కోట్లు ఎలా కొట్టింది, ఈ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మీకు చిన్న రీక్యాప్ అయితే వేస్తాను, ఎందుకంటే పార్ట్ 1 చూడని వాళ్ళ కోసం. నీజా 1 వచ్చేసి దీంట్లో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్. ఈ నీజా ఒక శాపం వల్ల ఒక రాక్షసుడిగా పుడతాడు. కానీ సినిమాలో తనకి ఒక హీరోగా, ఒక రాక్షసుడి నుంచి హీరోగా ఎలా డెవలప్ అయ్యాడు, ఎలా పెరిగాడు అనేది ఈ నీజా 1 స్టోరీ. ఈ నీజా 2 ఎక్కడైతే మన నీజా 1 ఒక హీరోగా ఎస్టాబ్లిష్డ్ అయ్యాడో అక్కడ నుండి స్టార్ట్ అయితే అవుతుంది. ఒక భయంకరమైన మెరుపు దాడి అయితే జరుగుతుంది ఈ స్టోరీలో. తర్వాత నీజా అలాగే డ్రాగన్ ప్రిన్స్ ఓబాంగో వచ్చేసి ఇద్దరు కూడా వాళ్ళ సోల్స్ అయితే కోల్పోతారు. అంటే వాళ్ళ సోల్స్ తప్ప వాళ్ళ బాడీ పార్ట్స్ ఏవైతే ఉండవు. ఇప్పుడు ఈ ప్రిన్స్ ఓబాంగు అలాగే నీజాని కాపాడుకోవడానికి తన గురువైన తహీ జమేరన్ తన స్వరూపాన్ని మొత్తం త్యాగం అయితే చేస్తాడు. కానీ ఫేట్ అనేది అంత ఈజీగా వీళ్ళనైతే వదలదనే చెప్పాలి. మళ్ళీ తన విధిని తనే మార్చుకోవడానికి చేసే పోరాటమే ఈ నీజా 2 పార్ట్ 2. గైస్ నమ్మండి, ఈ సినిమా విజువల్ వండర్ గా అయితే ఉండబోతుంది. ఏ మాత్రం కూడా మార్వల్ మూవీస్ కి తగ్గని రేంజ్ లో అయితే ఉంటది. ఇది ఒక యానిమేటెడ్ మూవీ అయినప్పుడు కూడా వరల్డ్ వైడ్ ఇప్పటి వరకు యానిమేట్ మూవీస్ రిలీజ్ అయిన దాంట్లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ ఇదే. దీంట్లో వచ్చేసి యాక్షన్ సీక్వెన్స్ ఆకాశంలో డ్రాగన్స్ మధ్య అయితే జరుగుతూ ఉంటాయి. ఆ విజువల్ గా చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఇది కేవలం ఒక గ్రాఫిక్స్ యానిమేటెడ్ ఫిల్మ్ మాత్రమే కాదు, దీంట్లో చాలా ఎమోషన్ సీన్స్ కూడా ఉంటాయి. తండ్రి మధ్య అలాగే ఫ్రెండ్స్ మధ్య, గురువు మధ్య ప్రతి ఒక్క ఎమోషన్ కూడా మన తెలుగు సినిమాలో ఉన్నట్లే చాలా డీప్ గా అయితే ఉంటాయి. ఈ నీజా సినిమాలో ఒక డైలాగ్ అయితే ఉంటుంది ఫేమస్ ది, నా విధిని ఎవరో రాసేదేంటి, నా కథను నేనే రాసుకుంటా అనే ఒక ఫేమస్ లైన్ అయితే ఈ మూవీలో అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అనమాట మన యంగర్ జనరేషన్ కూడా కనెక్ట్ అవ్వడానికి ఒక లైన్. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ఈ మూవీ వచ్చేసి జియో హాట్ స్టార్ లో ఫిబ్రవరి 20th 2027 లో అయితే స్ట్రీమింగ్ అయితే అవ్వబోతుంది. అది కూడా ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్ లో. సో మన తెలుగు వర్షన్ అయితే అప్లోడ్ అయితే చేయట్లేదు, బట్ సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ వర్షన్ ఉంది కాబట్టి మనం అయితే చూడొచ్చు. సో ఇది ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం రేపు స్ట్రీమింగ్ అయితే అవ్వబోతుంది హాట్ స్టార్ లో, చూసేయండి. సో మీకు డెఫినెట్ గా ఒక మంచి ఓటీటీ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందని చెప్పి నా ఒపీనియన్. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి, ఫాలో అయితే కొట్టండి.